జై గోవింద. కాలేజీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాడు మహేష్. దారిలో వెళ్తూ ఉండగా 2 చేతుల నిండా పుస్తకాలు, 2 చేతుల్లో బ్యాగు, భుజంపై 2 స్వెటర్స్, ఒక చేతిలో బ్యాటు, ఒక చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని నడుస్తూ ఉన్న ఒక అబ్బాయిని చూశాడు మహేష్. తన ఈడు జోడున్న అబ్బాయిని చూస్తూ ఉండగానే తన చేతిలో ఉన్న పుస్తకాలన్నీ కూడా కింద పడిపోయాయి. పడిపోతున్నప్పుడు ఈ మహేష్ వెళ్ళి ఆ పుస్తకాలన్నింటినీ తీసి తనకి ఇస్తూ మాట్లాడుతూ ఇద్దరు వెళ్తూ ఉన్నారు. మహేష్ తన చేతిలో ఉన్న పుస్తకాలన్నింటినీ తీసుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు తిను చెప్తున్నాడు, నా పేరు రాజు అని. తిను అన్నాడు, నా పేరు మహేష్ అని. ఇద్దరు మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఇద్దరికీ క్రికెట్ అంటే ఇష్టము, ఇద్దరికీ ఒకే పుస్తకాలంటే ఇష్టం, ఇద్దరు ఆలోచనలు ఒకటే, ఇద్దరు మనస్తత్వాలు ఒకటే అని మాటల్లో తెలుసుకొని చాలా ఉత్సాహంతో వెళ్తూ ఉన్నారు. ఈలోగా మహేష్ వాళ్ళ ఇల్లు వచ్చింది. రాజుని లోనికి పిలిచాడు. రాజుకి కొన్ని సబ్జెక్ట్స్ అంటే డౌటు. అలాగే తను ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఇలా తన యొక్క లోపాలని చెప్పాడు. ఇద్దరు ఆ రోజంతా చాలా ఆనందంతో ఉత్సాహంతో గడిపారు. మహేష్ అంటే రాజుకి చాలా ఆనందమైన ఒక అనుభూతి అనేది కలిగింది. ఆ రోజు నుంచి ఇద్దరు కూడా చాలా చక్కగా స్నేహం చేస్తూ ఆనందంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ, అంతకుముందు ఎప్పుడూ రాజు ఆ లైఫ్ని లీడ్ చేయనంత ఆనందంగా ఉన్నాడు. ఇలా అవుతూ ఉంది. కాలేజీ చదువు పూర్తవుతుంది. ఒకరోజు మహేష్ని రాజు పిలుస్తాడు. పలానా పార్కులో నేనున్నాను, నువ్వు రా అని. అంటే ఎందుకంటే కాలేజీ చదువు పూర్తయిపోతుంది, ఇంక ఎవరి దారి వాళ్ళదే అనే సమయంలో పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు, నాకు నీ స్నేహం చాలా ఆనందాన్ని చాలా సంతోషాన్ని ఇచ్చింది. అసలు ఆ రోజు నేను అన్ని పుస్తకాలు, బ్యాగు, స్వెటర్స్ ఇవన్నీ పట్టుకొని ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నేను నా రూమ్ మొత్తం ఖాళీ చేశాను. నేను నా ఆనవాళ్ళు ఏమీ కూడా ఎవరికి కనిపించకూడదు. అలాగే మా అమ్మ యొక్క స్లీపింగ్ పిల్స్ని కూడా నేను జాగ్రత్త పరుచుకున్నాను. ఆ రోజుతోనే నా జీవితం అనే చాప్టర్ని క్లోజ్ చేయాలనుకున్నాను. మహేష్కి తల తిరిగినంత పని అయింది. అవును, నేను చెప్పేది నిజమే. నేను డిప్రెషన్లో ఉన్నాను. నా జీవితం ఇంకా ముగించేస్తాను అనుకున్నప్పుడు నీ స్నేహము, నీ యొక్క చెలిమి నాకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని కలిగించింది. కాబట్టి నా జీవితాన్ని మళ్ళీ మలుపుదిద్దుకున్నాను. ఆ రోజు నా పుస్తకాలు కింద పడకపోయి ఉంటే నువ్వు నాకు పరిచయం అయ్యేవాడివే కాదు. అలా పరిచయం అవ్వకపోతే నా జీవితం ఆ రోజే ఫుల్ స్టాప్ అయ్యేది. నా జీవితాన్ని మళ్ళీ నాకు ఇచ్చిన నీకు ఎన్నో విధాలుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మహేష్కి పరిపరి విధాల రాజు థ్యాంక్స్ చెప్తాడు. ఇలాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి. జై గోవిందా.